హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో అసలు యాపిల్ వాచెస్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఈ యాపిల్ వాచెస్ ని ఎవరు పర్చేస్ చేయాలి. ఒక్కొక్క యాపిల్ వాచ్ 1 lakh నుంచి 50,000 రూపీస్ దాకా ఉంటుంది. ఈ అల్ట్రా వాచ్ చూసుకుంటే 1 lakh రూపీస్, సిరీస్ 11, సిరీస్ 10 చూసుకుంటే మనకి అరౌండ్ 50,000 రూపీస్ అయితే ఉంటాయి. సో ఇంత ఎక్స్పెన్సివ్ యాపిల్ వాచెస్ వల్ల అసలు ఉపయోగాలు ఏంటి, ఎవరికి యాపిల్ వాచ్ బాగా ఉపయోగపడుతుందో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ వాచెస్ వచ్చేసి మన ఫోన్కి ఎక్స్టెన్షన్ అనమాట. ఫోన్స్లో ప్రైమరీగా యూస్ చేసేది ఫోన్ కాల్స్. సో మనకి యాపిల్ వాచ్లో కూడా ఫోన్ కాల్స్కి యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే టెక్స్ట్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అన్ని యాపిల్ వాచెస్కి ఇలా సిమిలర్ ఫంక్షనాలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇన్బుల్ట్ కీబోర్డ్ కూడా ఉంటుంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే యాపిల్ వాచెస్కి వాట్సాప్ సపోర్ట్ కూడా వచ్చింది. సో వాట్సాప్ కూడా మనకి ఇన్బుల్ట్గా యాపిల్ వాచెస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ టెక్స్టింగ్కి కాలింగ్కి కాకుండా ఇంకొక 3 మెయిన్ ఫీచర్స్ అయితే మనకి యాపిల్ వాచ్లో అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హెల్త్ ఫీచర్స్. నేను ఎక్కువగా యాపిల్ వాచెస్ ని యూస్ చేసేది నా స్లీప్ ట్రాకింగ్ కి. ఎవ్రీడే మనకి 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది మ్యాండటరీగా కావాలి మన హ్యూమన్ బాడీకి. అది పర్ఫెక్ట్ గా జరుగుతుందా లేదా అని చెప్పి నేనైతే యాపిల్ వాచెస్ ని యూస్ చేసుకుంటాను. ఇక్కడ హెల్త్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ నాకు చూపించేది స్లీప్, ఎందుకంటే నేను ఎక్కువగా అదే యూస్ చేస్తాను. సో హై అని చెప్పి ఉంది. నిన్నటి స్లీప్ 86% స్కోర్ కూడా చూపిస్తుంది. సో ఈ స్కోర్ ఏం చేస్తుందంటే మన ఎవ్రీడే మనకి ఎంకరేజ్మెంట్ లాగా. నిన్న నైట్ చూసుకుంటే నా స్లీప్ వచ్చేసి 7 hours 20 minutes అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ స్లీప్ స్కోర్ తో పాటు డీప్ స్లీప్ ఎంత, కోర్ స్లీప్ ఎంత, ఆర్ఈఎం ఎంత అని చెప్పి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. నైట్ నిద్రలో ఎంతసేపు లేచారు అనేది కూడా ఇక్కడ చూడొచ్చు, అవేక్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో కిందకి స్క్రోల్ చేసుకుంటే రెస్పిటరీ రేట్, మీ స్లీప్ లో ఉన్నప్పుడు రెస్పిటరీ రేట్ ఎలా ఉందో కూడా ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో టెంపరేచర్ సెన్సార్, మీరు యూస్ చేసే యాపిల్ వాచ్ ని బట్టి మీ స్లీప్ లో మీ బాడీ టెంపరేచర్ ఎలా ఉందో కూడా మీ యాపిల్ వాచెస్ నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. స్లీప్ స్కోరింగ్ తో పాటు మనకి యాపిల్ వాచ్ లో హార్ట్ రేట్ మానిటరింగ్, ది బేసిక్ మన హార్ట్ రేట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉందో కొంచెం యాక్యురేట్ గా చూపిస్తుంది. బయట ఉన్న స్మార్ట్ వాచెస్ తో కంపేర్ చేసుకుంటే యాపిల్ వాచ్ లో కొంచెం యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ హార్ట్ రేట్ మానిటరింగ్ పైకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు నా సెకండ్ టు సెకండ్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఎలా ఉంది. ఈ రోజు బీపీఎం చూసుకుంటే 54 to 104 మధ్యలో ఉంది. ఇలా ఇన్ డీటెయిల్ హార్ట్ రేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యాపిల్ వాచ్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈసీజీ ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ యాపిల్ వాచెస్ అన్నిట్లోనూ మనకి ఈసీజీ ఫీచర్ కూడా కామన్ గా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ కింద చూడొచ్చు, యాపిల్ వాచ్ విల్ నెవర్ చెక్ ఫర్ ఏ హార్ట్ అటాక్స్. హార్ట్ అటాక్స్ అయితే మీరు యాపిల్ వాచ్ ద్వారా ట్రాక్ చేసుకోలేరు, బట్ హై బీపీఎం కానీ లో బీపీఎం కానీ ట్రాక్ చేసుకోవచ్చు. ఫోన్ కి నోటిఫికేషన్ కూడా పంపిస్తుంది. సో ఈసీజీ రిపోర్ట్ అయితే వచ్చింది. ఈ ఫీచర్స్ అన్ని మీరు మీ హెల్త్ యాప్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. హెల్త్ యాప్లోకి వెళ్తే మీ యాపిల్ వాచ్ ఏమేమి ఫీచర్స్ సపోర్ట్ చేస్తుందో మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు హెల్త్ కేటగిరీస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సైకిల్ ట్రాకింగ్, లేడీస్ కి పీరియడ్ ట్రాకింగ్ ఉంటుంది కదా, అది కూడా మనకి యాపిల్ వాచ్ లో ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ హార్ట్ ఉంది కదా, ఈ హార్ట్ లోకి వెళ్తే ఇక్కడ హార్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ టాప్ లో చూడొచ్చు రైట్ నో హార్ట్ బీట్ ఎంత ఉందో చూపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే వాకింగ్ హార్ట్ రేట్ యావరేజ్ చూపిస్తుంది, రెస్టింగ్ హార్ట్ రేట్ చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఈసీజీ రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే మీరు వాచ్ ద్వారా ఈసీజీని టెస్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. బ్యాక్ స్క్రోల్ చేసి కిందకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు కార్డియో ఫిట్నెస్ లెవెల్స్ ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ కార్డియో రికవరీ, లాస్ట్ 30 days ఆఫ్ కార్డియో రికవరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పాస్ట్ 30 days లోకి వెళ్తే ఇక్కడ ఓల్డర్ లో చూస్తున్నారు కదా, కార్డియో ఫిట్నెస్ నోటిఫికేషన్స్, మీ కార్డియో లెవెల్స్ తక్కువైనప్పుడు మీకు మీ ఫోన్ కి నోటిఫికేషన్ కూడా పంపిస్తుంది. హై హార్ట్ రేట్ నోటిఫికేషన్స్ కానీ లో హార్ట్ రేట్ నోటిఫికేషన్స్ కానీ రావాలి అనుకుంటే వాచ్ లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి. వాచ్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే హార్ట్ యాప్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా కార్డియో ఫిట్నెస్ నోటిఫికేషన్స్ దీంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఈసీజీ హార్ట్ రేట్ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, హై బీపీఎం నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే ఇక్కడ మీరు టర్న్ ఆన్ చేసుకోవాలి. నేనైతే 120 క్లిక్ చేసుకున్నాను. అండ్ లో బీపీఎం కూడా ఉంటుంది, నేనైతే 40 క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, రికమెండేషన్ 40 లోనే ఉంది. సో నేను 40 పెట్టుకున్నాను. మీ హార్ట్ రేట్ కనుక బిలో 40 ఆర్ అబౌవ్ 120 వెళ్ళంగానే మీ ఫోన్ కి అండ్ వాచ్ కి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మెంటల్ వెల్ బీయింగ్ లో మైండ్ఫుల్నెస్ అనేది చూపిస్తుంది. ప్రశాంతంగా ఎంతసేపు ఉన్నారో మీరు ఇక్కడ దీంట్లో చెక్ చేసుకోవచ్చు. నేను పెద్దగా అయితే యూస్ చేయను. యాపిల్ వాచ్ లో ఇలా ప్రశాంతంగా ఉండడానికి ఒక బ్రీత్ ఇన్ యాప్ కూడా ఉంది. ఈ మైండ్ఫుల్నెస్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వర్క్ స్ట్రెస్ వల్ల లేకపోతే ఏదైనా మెంటల్ టెన్షన్స్ వల్ల స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు. సో వాళ్ళకి మైండ్ఫుల్నెస్ అనేది కొంచెం ప్రశాంతత తీసుకొస్తుంది. అండ్ కిందకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు రెస్పిటరీ రేట్. రెస్పిటరీ రేట్లో మనకి బ్లడ్ ఆక్సిజన్ అండ్ ఆల్సో రెస్పిటరీ రేట్ రెండు చూపిస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ వచ్చేసి మనకి యాపిల్ వాచ్ లో సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేశారనుకోండి, మనకి బ్లడ్ ఆక్సిజన్ యాప్ అయితే ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. స్టార్ట్.
ఒకసారి చెక్ చేద్దాము నా బాడీలో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో. లెట్స్ సీ. సో ఇక్కడ చూడొచ్చు 98% అయితే చూపిస్తుంది. వెరీ గుడ్. అండ్ లాస్ట్లీ వైటల్స్. ఈ వైటల్స్ ఏంటి అంటే మీ బాడీలో మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ హార్ట్ రేట్ ఎలా ఉంది, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, మీరు స్లీప్ లో ఉన్నప్పుడు మీ బాడీ టెంపరేచర్ ఎలా ఉంది, ఇవన్నీ కలిపి మనకు ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. సో దట్ మీ బాడీ హెల్త్ ఎలా ఉందనేది మీరు ఈ వైటల్స్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. ఇవన్నిటిగా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు స్కోర్ ఉంటుంది, లో, టిపికల్ అండ్ హై. సో నాది టిపికల్లో ఉంది. మీ బాడీలో ఆర్గాన్స్ అన్ని ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పి ఒక గ్రాఫ్ లాగా చూపిస్తుంది. నాదైతే టిపికల్ గా ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. మనం యాపిల్ వాచెస్ యూస్ చేసుకొని ఈ హెల్త్ ఫీచర్స్ అన్ని ట్రాక్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద మోడల్ మనకి కొన్ని ఫీచర్స్ పనిచేయచ్చు, కొన్ని ఫీచర్స్ పనిచేయకపోవచ్చు. కొత్తగా మనకి సిరీస్ 11లో హైపర్ టెన్షన్ నోటిఫికేషన్స్ కూడా చూపిస్తున్నారు. హై బ్లడ్ ప్రెషర్ కానీ లో బ్లడ్ ప్రెషర్ కానీ మీ బాడీలో కనుక డిటెక్ట్ అయితే ఎమ్మటనే మీ ఫోన్కి కానీ మీ వాచ్కి కానీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ బాడీ హెల్త్ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు యాపిల్ వాచెస్ ని చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి కారణమే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ యాపిల్ వాచ్ హెల్త్ ఫీచర్స్ మీద వీడియో చేయమని అడిగారు. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. అక్యురసీ విషయానికి వచ్చేసరికి ఈసీజీ కావచ్చు, హార్ట్ రేట్ మానిటరింగ్ కావచ్చు, బ్లడ్ ఆక్సిజన్ కావచ్చు, ఈ రిజల్ట్స్ అన్ని క్లోజ్ టు యాక్యురేట్ అయితే ఉంటాయి. బయట ఉన్న స్మార్ట్ వాచెస్ తో కంపేర్ చేసుకుంటే యాపిల్ వాచెస్ లో మనలో బెటర్ గా ఉంటుంది. లాట్ ఆఫ్ స్టడీస్ కూడా ఇవే చెప్తున్నాయి. యాపిల్ వాచ్ లో వచ్చే రిజల్ట్స్ యాక్చువల్ రిజల్ట్స్ కి చాలా దగ్గరగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. హెల్త్ ఫీచర్స్ తో పాటు మనకి యాపిల్ వాచెస్ లో సేఫ్టీ ఫీచర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే SOS అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఫాల్ డిటెక్షన్ అనేబుల్లో ఉంది. ఈ ఫాల్ డిటెక్షన్ దేనికి ఉపయోగపడుతుందంటే సడన్ గా నడుస్తున్నాను, లో బ్లడ్ ప్రెషర్ వచ్చి కింద పడిపోయాను అనుకోండి, పక్కన ఎవరూ లేకపోతే చాలా ఇబ్బంది కదా. అదే మీ యాపిల్ వాచ్ మీరు కింద పడిన దాన్ని డిటెక్ట్ చేసి డైరెక్ట్ గా 911 కి కాల్ చేస్తుంది. US లో అయితే, ఇండియాలో అయితే ఎమర్జెన్సీ నెంబర్స్ కి అయితే కాల్ చేస్తుంది. దీంట్లో మీరు ఆల్వేస్ ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ డ్యూరింగ్ వర్కౌట్స్ లోనైనా చూస్ చేసుకోవచ్చు. ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తూ ఉన్నాయి. హెల్త్ ఫీచర్స్ తో పాటు సేఫ్టీ ఫీచర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ చూసుకుంటే క్రాష్ డిటెక్షన్. ఇదేంటి అంటే మీరు కార్లో కానీ బైక్ మీద కానీ వెళ్తూ ఉన్నారు, సడన్ గా ఏదన్నా అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్స్ ఏమన్నా అయినాయి అనుకోండి, ఎమర్జెన్సీ నెంబర్స్ కి కాల్ చేసే పరిస్థితుల్లో లేకపోతే ఆటోమేటిక్ గా మీ యాపిల్ వాచ్ ఎమర్జెన్సీ నెంబర్స్ కి అయితే కాల్ చేస్తుంది. ఈ ఫీచర్ మీ ఐఫోన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీన్ని మీరు టర్న్ ఆన్ చేసుకోవాలి. నా దాంట్లో చూడొచ్చు అనేబుల్ లో ఉంది. ఇక్కడ ఎమర్జెన్సీ SOS అని చెప్పి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి క్రాష్ డిటెక్షన్ అని చెప్పి ఉంటుంది, అది టర్న్ ఆన్ చేసుకోండి. థర్డ్ యూస్ కేస్ వచ్చేసి మన ఫిట్నెస్ ట్రాకింగ్. సో ఇప్పుడు మేము వాకింగ్ చేస్తున్నాను అనుకోండి, ఎంత దూరం వాక్ చేశాను, వాక్ చేసినప్పుడు నా పేస్ ఎలా ఉంది, నా హార్ట్ బీట్ ఎలా ఉంది, నా బాడీలో ఎనర్జీ ఎలా ఉంది, నేను ఇవాళంతా ఎంతసేపు నడిచాను, ఎంతసేపు నుంచున్నాను, ఇవన్నీ మీరు ఫిట్నెస్ యాప్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ యాప్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఫిట్నెస్ యాప్ లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మనకి బ్లూ కలర్ వచ్చేసి ఎంతసేపు ఇవాళ మూవ్ అయ్యామో అనేది చూపిస్తుంది. గ్రీన్ కలర్ వచ్చేసి ఎంతసేపు వర్కౌట్ చేసామో చూపిస్తుంది. రెడ్ కలర్ వచ్చేసి ఇవాళ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసామో చూపిస్తుంది. దీన్ని మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. నేను ఎవ్రీడే ఒక 500 క్యాలరీస్ బర్న్ చేయాలని చెప్పి పెట్టుకున్నాను. ప్రస్తుతానికి మధ్యాహ్నం 2 అయింది, 175 క్యాలరీస్ అయితే బర్న్ చేశాను. అలా పైకి స్క్రోల్ చేసుకుంటే రోజు 30 మినిట్స్ వర్కౌట్ చేయాలని గోల్ పెట్టుకున్నాను. సో 7 మినిట్సే చేశాను అనమాట. ఇంకా పైకి స్క్రోల్ చేస్తే స్టాండ్, రోజుకి 10 అవర్స్ నుంచోవాలని గోల్ పెట్టుకుంటే 6 అవర్స్ ఉంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ట్రాక్ చేసుకోవడానికేమో ఫిట్నెస్ యాప్ యూస్ చేస్తాము. వర్కౌట్ చేసేటప్పుడు వర్కౌట్ రికార్డ్ అవ్వాలంటే వర్కౌట్ యాప్ యూస్ చేస్తాం. మీరు వర్కౌట్ చేసే ముందు యాపిల్ వాచ్ పెట్టుకొని ఏ వర్కౌట్ చేస్తున్నారో దీంట్లో డిటర్మైన్ చేసుకోవాలి. అవుట్డోర్ వాక్, అవుట్డోర్ సైక్లింగ్ కూడా చూస్ చేసుకోవచ్చు. కొన్ని వందల ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు దీంట్లో నుంచి మీరు చేసే వర్కౌట్ని కనుక చూస్ చేసుకొని క్లిక్ ఆన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ యాక్టివిటీ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది. ఫోన్లో మీరు ఫిట్నెస్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంతకు చూపించిన యాక్టివిటీ రింగ్స్, ఇదేమో స్టెప్ కౌంట్, ఇదేమో సీజన్స్ అనమాట. అంటే నిన్న వాకింగ్కి వెళ్ళిన హిస్టరీ. 15 మినిట్స్ అయితే వాక్కి వెళ్ళాము, 0.46 మైల్స్ చూపిస్తుంది. ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసామో చూడొచ్చు. ఈ వాకింగ్ చేసినప్పుడు నా హార్ట్ బీట్ ఎలా ఉందో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో GPS ని యూస్ చేసుకొని మీరు ఏ డైరెక్షన్ లో వెళ్ళారో కూడా దీంట్లో ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మీరు ఈ వర్కౌట్ని ఇన్స్పైర్ అవ్వడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్లోకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కనుక షేర్ చేసుకుంటే వాళ్ళు ఎలా చేశారు, మీరు ఎలా చేస్తున్నారో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో దట్ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీన్ని యూస్ చేసుకొని ఇక్కడ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇన్వైట్ చేసుకోవచ్చు. సో ఇవైతే మనకి బేసిక్గా యాపిల్ వాచెస్ వల్ల ఉపయోగాలు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్న హెల్త్ ఫీచర్స్ అన్ని ట్రాక్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి సేఫ్టీ, థర్డ్ వచ్చేసి ఫిట్నెస్ ట్రాకింగ్.
మీరు అల్ట్రా వాచ్ పర్చేస్ చేస్తే మీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఈ సైడ్లో కనిపిస్తున్న యాక్షన్ బటన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే దీన్ని వర్కౌట్కి సెట్ చేసుకున్నాను. క్లిక్ చేయగానే వర్కౌట్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో సైరన్ ఫీచర్, అల్ట్రా వాచ్ కాబట్టి సైరన్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తప్పిపోయినప్పుడు అన్నోన్ లొకేషన్స్లో సైరన్ని ఆన్ చేయొచ్చు. ఆ సైరన్ ఎవరికన్నా వినపడితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేస్తారు. ఇది వచ్చేసి సేఫ్టీ ఫీచర్ అనమాట. ఇలా అయితే మనకి సైరన్ అయితే సౌండ్ చేస్తుంది. అన్నోన్ లొకేషన్స్లో మీరు ఇది ఉపయోగించుకోవచ్చు. మీకు ఇంకేమైనా యాపిల్ వాచెస్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.